నాలుక చాలా లోతు వరకు తెగి, నాలుక స్టిచెస్ వేయడం ఇంతవరకు ఎవరైనా చూసారా? నేనైతే మొట్టమొదటిసారి చూస్తున్నాను. స్కూల్లో జరిగిన ఒక సంఘటన వల్ల నాలుక చాలా లోతు వరకు కట్ అయ్యి, ఆ నాలుకకు స్టిచెస్ వేయాల్సిన పొజిషన్ వచ్చింది. ఆ స్టిచెస్ వేశారు కూడా. సో అలాంటి ఒక 7 సంవత్సరాల ఒక పిల్లవాడు స్టిచెస్ వేసిన తర్వాత మన వోల్టెన్ VR4 ప్రోడక్ట్ తీసుకొని సో పొందిన అద్భుత ఫలితాలు ఒకసారి ఆ పిల్లవాడి మాటల్లోనే వినండి. సార్ వీడు నా బాబండి, మా చిన్నబ్బాయి. ఓకే. వాడికి ఏం జరిగిందో వాడే చెప్తాడండి. ఒకసారి వినండి సార్. చెప్పు చిన్న, ఏం పేరు నీ పేరు? My name is good evening, sir. My name is Gautam Krishna. ఓకే. గౌతమ్ కృష్ణ. ఓ, దేని కొరకు వాడావమ్మా నువ్వు VR4? నేను స్కూల్లో స్నాక్స్ తినేటప్పుడు మా ఫ్రెండ్ తోసేసాడు. అప్పుడు నాలుక కట్ అయింది. సర్జరీ చేపించారు. నేను 10 days ఏమి తినలా. జ్యూస్ మా డాడీ ఇంకా మా డాడీ VR4 క్యాప్సిల్ నీళ్ళలో కలిపి ఇచ్చారు. చాలా భయంకరంగా కట్ అయిపోయింది. వావ్. ఏమైంది సార్ అంత దారుణం కట్ అయిపోయింది? సార్ యాక్చువల్లీ నేను మనకి VR4 మీటింగ్ ఒకటి చేస్తున్నాను సార్ ఏలూరులో. అప్పుడు ఏంటంటే ఆర్ఎంపీ డాక్టర్ల మీద అప్పుడు గవర్నమెంట్ సైడ్ నుండి వాళ్ళ మొత్తం డేటా అంతా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ఆర్ఎంపీ నాయకులందరూ కూడా మీటింగ్ అరేంజ్ చేశారు సార్ ఏలూరు మన్యా గెస్ట్ లైన్ లో. ఓకే. దాంట్లో నేను మెంబరు. అయితే మా ప్రెసిడెంట్ గారు ఏంటంటే వివిధ ప్రదేశాల నుండి అందరూ వస్తారు కాబట్టి మనకి విజయనగరం, కర్నూలు ప్లస్ గుంటూరు మొత్తం వింగ్, ఆంధ్రప్రదేశ్ వింగ్ నుండి వచ్చే డాక్టర్స్ అందరూ వస్తారు కదా. మనకి ఏదైనా అవకాశం ఉంటుందేమో ఒకసారి చెప్తాకనే పిలిచారు సార్ నన్ను కూడా వాళ్ళతో పాటు. వెళ్ళాను. చీఫ్ గెస్ట్ గా వచ్చి మాకు ఏలూరు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్. అయితే నేను ఆ ప్రోగ్రామ్ బిజీగా ఉంటుంటే నాకు స్కూల్ నుండి కాల్ చేశారు సార్. యాక్చువల్లీ స్కూల్ నుంచి కాల్ చేస్తే ఏంటంటే అంటే బాబు పడిపోయారండి, బాబుకి నాలుగు కొంచెం కొరుక్కున్నాడండి అన్నారు అంతే. సరే అంటే సరే కొరుక్కున్నాడంటే లైట్ గా ఏదో అనుకున్నాను సార్. తర్వాత వీడు ఏంటంటే భయపడ్డాడు. ఫస్ట్ ఏంటంటే వీడు ఫ్రెండ్ స్నాక్స్ తీసుకెళ్లేదు. వాడి ఫ్రెండ్ ఎవరో స్నాక్స్ ఇస్తే వెనకమాల నుండి తెల్లారి మార్నింగ్ ఏమో సైన్స్ ఫేర్ ఉంది సార్ వీళ్ళకి. ఆ హడావుడిలో టీచర్స్ అందరూ కూడా ఉన్న టైంలో వీళ్ళకి ఒక ఇన్ఛార్జ్ ని పెట్టేసి టీచర్ మేడం పెడితే ఆవిడ బయటికి వెళ్ళి వచ్చేలోపు ఇది జరిగింది సార్ ఇన్సిడెంట్. అయితే ఎంత మొండివాడంటే వీడు కర్చీఫ్ తీసేసి మొత్తం షర్ట్ అంతా బ్లడ్ తో తడిసిపోయింది సార్. అయ్యో. మళ్ళీ ఏమో వాష్రూమ్ దగ్గర పక్కన హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గరికి షింక్ దగ్గరికి వెళ్ళి నోట్ చూసుకుంటున్నాడు వస్తున్నాడు. అయితే పక్కన స్టూడెంట్ ఎవరో చూసి చెప్పారు సార్ యాక్చువల్లీ ఇలా జరిగింది, బాబుకి ఇంజురీ అయిందని చెప్పేసి చెప్తే మళ్ళీ మేడం నాకు ఫోన్ చేశారు. మళ్ళీ నేనేమో మీటింగ్ లో ఉన్నాను, మధ్యలో రాలేను కాదు. మా బ్రదర్ ని మా వైఫ్ నుంచి పంపించాను సార్ హాస్పిటల్ కి. ఓకే. తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారంటే సర్జరీ చేయాలండి, ఒక 30,000 అవుతుంది అన్నారు. అయితే చిన్న బాబు కదండి అని నాకు తెలిసిన పీడియాట్రిక్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను సార్. సరే వీడేంటంటే ఆ డాక్టర్ గారు చెప్పిన డాక్టర్ ఏమో వేరే సర్జరీలో ఉన్నారు, ఒక ఈవినింగ్ 6-7 అవుద్ది అన్నారు. నాకు తెలిసిన ఆర్థోపెడిక్ సర్జన్ నేను చేసిన హాస్పిటల్లోనే ఆర్థోపెడిక్ హాస్పిటల్ పెట్టారు, ఆయన దగ్గర తీసుకెళ్ళాను సార్. వీడేంటంటే నేను ఉంటేనే చేయించుకుంటానని చెప్పేసి వీడు మారం చేశాడు అనమాట. ఆర్థోపెడిక్ సర్జన్ ఏమో ఇంకా సార్ మీరు వస్తేనే చేద్దామండి అన్నారు. ఆయన క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు సార్ సర్జరీ వేరే ఉంటే. నేను ఇంకా మీటింగ్ నుండి వచ్చిన తర్వాత ఈఎన్టీ డాక్టర్ గారు రాయల్ ప్రీతం గారు అని ఏలూరులో పెద్ద ఫేమస్ డాక్టర్ సార్, ఈఎన్టీ సర్జన్ సార్ దగ్గర తీసుకెళ్తే సార్ ఇది చాలా డీప్ గా కట్ అయిపోయింది అని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లి సర్జరీ చేశారు సార్. మొత్తం మీరు చూసారు కదా, మొత్తం 14 స్టిచెస్ పడి సార్ పైన కింద వరకు. చూడటానికి చిన్న గాయాలా అనిపించింది కానీ దగ్గర దగ్గర ఆపు కట్ అయిపోయింది సార్. నాలుగు పైన సర్జరీ అంటే చాలా భయంకరం సార్. అది కొంచెం కదా అవన్నీ కూడా కట్ అయిపోయింది సార్.
అయితే ఏంటంటే ఓకే సర్జరీ చేశారు, ప్రిన్సిపాల్ టీచర్ అందరూ వచ్చారు. ఇంత ఇంతకీ కూడా వాళ్ళు ఏంటంటే ఎలా జరిగింది ఏంటంటే మిస్టరీ సార్ ఇప్పటికీ కూడా. అయితే వాళ్ళు వచ్చారు, సరే ఏంటంటే సార్ వీడు కొంచెం చిన్నపిల్లడు కదా సార్, మనం అంటే ఏదో రకం తాగుతాం, ఏం ఫుడ్ తీసుకోవడం ఏం లేదు సార్ ఇంకా 15 days వరకు. సూచర్స్ కూడా దాని అంతా అబ్జర్వ్ అయిపోతాయి సార్, మళ్ళీ రిమూవ్ చేసే కాదు. ఓకే వీడి ఫుడ్ అనేది ఏం తీసుకోవట్లేదండి. ఇంకేంటంటే ఫుడ్ డైలీ ఏంటంటే VR4 క్యాప్సూల్స్ 2 VR4 క్యాప్సూల్స్ 2 పొద్దున్న 2 రాత్రి 2 ఇచ్చామని. దాంతో పాటు ఏంటంటే అంటే ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెరగాలని వీడు ఒక 25 అలా ఉండేవాడు సార్. ఏంటంటే హై డోస్ ఇచ్చాను. దాంతో పాటు ఏంటంటే జ్యూసెస్ ఇచ్చేవాళ్ళం సార్. 10 days వరకు ఒక 20 days వరకు ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోయాడు సార్ యాక్చువల్లీ. అదేలేండి. అయితే నాకు ఎలాగో నేను ఆర్పి డాక్టర్ నేను యూజ్ చేశాను, చాలా మంది మేము సజెస్ట్ చేశాం కదా అని. వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళకి హెల్త్ బాగోకపోయినా కూడా ఇంట్లో ఎప్పుడు కూడా నన్ను అడగాల్సిన అవసరం లేదు సార్, వాళ్ళందరూ వాళ్ళే చేసుకుంటారు. డబ్బా చెప్పు అది సార్. వీళ్ళు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్, వీళ్ళకి ఫీవర్స్ కానీ అలాంటి ఏమి తక్కువ సార్. అసలు స్కూల్ కూడా మానకుండా వెళ్ళిపోతారు సార్ వీళ్ళు. వన్ డే కూడా మానరండి. ఓకే ఇది నువ్వేం వేసుకున్నావు గౌతమ్? ఇది వేయడం వల్ల వీడికి చాలా ఫాస్ట్ గా రికవరీ అయిపోయాడు. దాంతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటుందండి. ఎన్ని రోజుల్లో సార్ రికవరీ వచ్చింది? ఒక 15 days లో మొత్తం అబ్జర్వ్ అయిపోయింది, మొత్తం అంతా డైల్యూట్ అయిపోయింది. ఇది వేసుకున్న తర్వాత ఇంకా ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ఎన్ని తీసుకున్నారు బాబు రోజుకి? ఎన్ని ఇచ్చారు? మార్నింగ్ ఫస్ట్ ఒక 2 days మటుకి 2 చప్పునిచ్చాను సార్. అయితే ఫుడ్ కానీ జ్యూస్ కానీ తాగాలని ఉంటాడు, తాగలేడు. అన్నం తినాలని ఉంటుంది, ఆకలి తినలేడు. ఎందుకంటే మనం అంటే ఏదో రకంగా తినొచ్చు సార్, పెద్దవాళ్ళు కాబట్టి. వీడు చిన్నపిల్లలు కాబట్టి వీడేమి తీసుకోలేకపోయాడు సార్. అయితే ఇంకా ఉన్న దాంట్లో మనం ఇంకా అంతకుమించి ఏం చేస్తారు, ఓరల్స్ తీసుకొచ్చినా కూడా తాగట్లా. ఇంకేంటంటే VR4 క్యాప్సూల్స్ వీడికి అలవాటు కాబట్టి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆడికి ఐడియా ఉంది కాబట్టి 1 గంట 2 గంటలు స్ట్రా వేసుకుని ఆడే తాగేసేవాడు సార్. ఎంత వయసు అండి బాబుకి? బాబుకి ఇప్పుడు 7th year అండి. 7th year. ఓకే 7th year. గ్రేట్ రిజల్ట్ సార్, మామూలుగా లేదు అది. అసలు చూస్తేనే కండిషన్ అది. ఆ సర్జరీ అన్ని గుడ్లు నాలుగు అంటే వెరీ సెన్సిటివ్ పార్ట్ కదండి అది. అవును సార్, అవును సార్, అవును సార్. సర్జరీ ఫస్ట్ టైం చూడటం ఇది నేను. అదే సార్, కూడా 1 hour పట్టింది సార్. దానికి సూచర్ చేయడానికి కూడా 1 hour పట్టింది. ఏంటంటే అంటే నాకు 25 years నుండి కూడా పరిచయం అన్నమాట. ఇంకేంటంటే కొంచెం మాకు భయం ఉంటుంది సార్. ఫస్ట్ వీడి వాయిస్ రాలేదు సార్, నాకు భయం వేసింది. ఏంటంటే సగం కట్ అయిపోయింది, నర కట్ అయిపోయిందా, మళ్ళీ మాట్లాడమని కూడా నాకు అంటే ఎంత ఇది ఉన్నా సరే సైకలాజికల్ లోపల ఫీలింగ్ ఉంటుంది సార్, మాటలు రావేమో అని. ఏంటంటే తన సైజ్ చేసి చూడండి అంటే ఇలా. ఫెంటాస్టిక్ అండి, చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ వచ్చింది బాబుకి. అవును సార్, అవును సార్. అలాగే ఏంటంటే అంటే పిల్లలు చాలా మంది ఆలోచిస్తారు సార్, పెద్దవాళ్ళే మనం చూస్తున్నారు సార్ మెయిన్. ఏమని మీకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఇది వేసుకుంటే అని. ఫస్ట్ నా పిల్లలకు సార్ అంతకు ముందే నేను ఇచ్చాను ఆల్రెడీ. ప్లస్ ఏంటంటే ఎవరికైనా ఇచ్చవచ్చు. ఏంటంటే చిన్న పిల్లలే వాడుతుందే లేదు, పెద్దోళ్ళు ఏంటంటే ఇది వాడచ్చా, దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ఏంటి అని అడుగుతున్నారు. ఏంటంటే బెనిఫిట్స్ ఉంటాయండి. అందుకని మేము కూడా సార్ ఎందుకంటే చాలా రోజులు చెప్తాం టెస్టిమోనీస్. కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పాలి కదా సార్, మనం ఏదో చెప్పించినట్టు కాకుండా వాడి జరిగింది వాడు చెప్పాలి కదా. అది సార్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, సో అసలు అది చూడడానికి చాలా హారిబుల్ కండిషన్ లో నాలుక కట్ అయిపోయిన పరిస్థితి నుంచి బాబు కంప్లీట్ గా రికవరీ రావడం జరిగింది. సో దీని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇది ఆహారం, ఇదేమి మందు డ్రగ్ స్టెరాయిడ్ కాదు. ఇది నల్ల అల్లం యొక్క సారం అండి. మనం తీసుకునే అల్లం అనేది తెల్లల్లం, ఇది నల్లల్లం ద్వారా వచ్చే సారం. అది కూడా రా కాదు, అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తి అండి. నెక్స్ట్